ఇండస్ట్రీలో ఇప్పుడందరి కళ్ళు ఒకే ఒక ఫ్యామిలీపై పడ్డాయి. ఎందుకంటే ఈ మధ్య వారు పట్టిందల్లా బంగారం అయిపోతుంది మరి. సక్సెస్ ఫార్ములాను అనుసరిస్తూ తమ రూట్‌ను అటుగా మరల్చుకొని పరుగులు పెడుతున్న ఒకే ఒక ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ. ప్రజల నాడిని బాగా తెలుసుకొని దాన్ని ఎలా ప్రయోగించాలో అలాగే ప్రయోగిస్తూ విజయాలపై నడక కాదు పరుగులు తీస్తున్నారు మెగా ఫ్యామిలీ సభ్యులు. ఇటీవల వీరి రహస్యం ఏంటో తెలిసిపోయింది. ఇతర భాషల్లో హిట్ అయిన సినిమాలను ఎంచుకొని వాటిని రీమేక్ చేసి ఇక్కడ కూడా హిట్ కొట్టించడం చేస్తున్నారు. ఇదే విషయంలో సినీ పండితుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటే రీమేక్ సినిమాల పరమార్థం ఇంకోలా ఉంటుంది. కథను తమ ఇమేజ్‌కు తగ్గట్టుగా రాయించుకోవడం, మళ్ళీ ఆ కథ ప్రేక్షకులకు నచ్చడం లేదా నచ్చకపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. ఈ సమస్యలేవీ లేకుండా వేరే ఇండస్ట్రీలో హిట్ టాక్ తెచ్చుకున్న కథలను రీమేక్ చేయడం చాలా ఈజీ అని అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇప్పుడు ఇదే సక్సెస్ ఫార్ములాను మనసులో పెట్టుకొని మెగా ఫ్యామిలీ హీరోలు చాలా రేగిపోతున్నారు. అయితే కథాబలంతో పాటు నటన కూడా అతి ముఖ్యమే. మెగా ఫ్యామిలీ హీరోల్లో నటనా చాతుర్యానికి కొరతే లేదు. అందుకే రీమేక్ సినిమాలైనా సూపర్ డూపర్ హిట్‌ను సొంతం చేసుకుంటున్నాయి. ఇప్పటివరకు మెగా ఫ్యామిలీ తీసిన రీమేక్ సినిమాలు 'ధృవ', 'ఖైదీ నంబర్ 150', ఇప్పుడు 'కాటమరాయుడు' చిత్రాలు ఎలాంటి టాక్‌ను తెచ్చుకున్నాయో చూస్తూనే ఉన్నాం. కోట్లాది రూపాయలను వసూలు చేస్తూ బాక్సాఫీసులను బద్దలు కొట్టేశాయి. మెగా ఫ్యామిలీ హీరోల మజాకా.